నమస్తే N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఇది కూటమి ప్రభుత్వమని, వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలని హితవు పలికారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పోలాకి పరమేష్, కడిలి రామకృష్ణ, చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి, సనపతి సత్యబాబు, ఈతలపాటి రవి, కిలపర్తి నాగభూషణం, మామిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయికి 23వ తారీఖు ఏప్రిల్ 23వ తారీఖు వాళ్ళ తల్లిదండ్రులు ఇలాగ పడిపోయిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పడం జరిగింది. చెప్పగా వాళ్ళు జేడి అని రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. కళ్ళు తిరిగి పడిపోయింది. 23వ తారీఖు ఏ టైం అంటే 2:40 అంటే డేట్ మారిపోయింది. 24వ తారీఖు 25వ తారీఖు వచ్చేసరికి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు ఏదో డైరీ దొరికిందండి, ఆ డైరీలో అమ్మాయి సూసైడ్ నోట్ దొరికింది, అందులో వివరాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది. 25వ తారీఖు డిపార్ట్మెంట్ మళ్ళీ అలర్ట్ అయ్యి హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించి అన్నీ తీసుకోవాలి, అన్ని విధాలుగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. మీకు భర్త గారు జేడీకి ఎఫ్ఐఆర్కి తేడా తెలియకుండా 3 రోజులు పోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారన్నా చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంపీగా చేసి మీకు హాఫ్ నాలెడ్జీలో ఉన్నారేంటో తెలియదు, జేడీ అంటే ఏంటో తెలియదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అంటే ఏంటో తెలియదు. తల్లిదండ్రులు కూర్చోబెట్టి మీరు నిజంగా మీ అమ్మాయికి న్యాయం చేయాలి అనుకుంటే మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఆ రోజు వెళ్తాం, అలాగే మా హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడటం, లోకేష్ గారికి మెయిల్ పెట్టడం ఇలా జరిగిందని, అక్కడి నుంచి ఎస్పీ గారితో మాట్లాడటం, కలెక్టర్ గారితో మాట్లాడి ఈవినింగ్ వెళ్ళి కూడా ప్రత్యక్ష సాక్షి నేనే వెళ్ళాను కూడా హాస్పిటల్కి వెళ్ళడం, ఆ అమ్మాయిని తల్లిదండ్రులు పరామర్శించడం, వాళ్ళకి 2 రూమ్లు కావాలంటే ఇప్పించడం, ఫుడ్ పైకి ఎలా చేయట్లేదంటే హాస్పిటల్ సంబంధించిన యాజమాన్యానికి వాళ్ళందరికీ కూడా ఫుడ్ బయట ఫుడ్ ఎలా చేయండి అని చెప్పడం, వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూసుకోమని చెప్పడం. అలాగే ఆ రోజే ఇందులో ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా కేసులు పెడతాం, ఏ రకమైన కేసులు ఉంటే ఆ కేసులన్నిటికీ బరాయించవలసి వస్తుంది. ఎంపీ గారు ఏమంటారు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది, ఎవరికి ఉందండి, వాళ్ళ మామగారు కదా, ఏదైతే ఆయన ఉన్నారో ఎంజిఎం దీపక్ వాళ్ళ మావయ్య గారు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దీపక్ అన్నపూర్ణమైన 31వ వార్డులో ఉన్న సత్యనారాయణ ఆయన ఏం చేయాలని మా ఎమ్మెల్యే ఏం చెప్పాడంటే, కూటమి ప్రభుత్వంలో కానీ తెలుగుదేశంలో కానీ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించండి. వాళ్ళ మామగారు పోయి దాచిపెట్టి వాళ్ళ ఇంట్లోనూ ఉంచితే అతను తప్పు అవుద్ది, ఆయన కూడా అరెస్ట్ చేసుకోవచ్చు. అతను సరెండర్ అయ్యాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు స్పందించారో డిపార్ట్మెంట్ అంతా కూడా అలర్ట్ అయింది, అన్ని విధాల కేసులు బుక్ చేసింది, అతను కూడా సరెండర్ అయిపోయాడు. మీరేం చేయాలి, వాళ్ళకి న్యాయం చేయాలంటే అటు తల్లిని తండ్రిని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారు, ఏదో న్యాయం చేయాలి అనుకుంటారు. అలాగే ఆదిరెడ్డి వాసు గారు కూడా వాళ్ళు మా అమ్మాయికి న్యాయం చేయాలంటే ఇది ఎటువంటి తప్పు కూడా చేయకుండా ఉండేలా చూడండి అని మా అమ్మాయి సూసైడ్ నోట్లో రాసిందని ఆ రోజు చెప్పారు. ఇటువంటి కూర్చోబెడతామంటే రాజకీయ మీద బాధ, ఏ లబ్ధి కోసం తల్లిదండ్రులని మీరు మీడియా వరకు తీసుకొచ్చారు. మీరు పోరాడండి. హాస్పిటల్ యాజమాన్యం ఏం చేస్తుంది, ఏం చేసింది, ఇవాళ హాస్పిటల్ యాజమాన్యంలో సీసీ ఫుటేజీలు తీయండి, తీసి యాజమాన్యంలో ఇబ్బంది ఉన్నదనుకోండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పండి, మా అమ్మాయికి న్యాయం చేసేలా చెప్పండి. సరైన వైద్యం అందేలాగా మీరు ప్రతిరోజు వెళ్ళి చూడండి, తప్పులేదు. రాజకీయం మీరు చేస్తున్నారు, మేమేం చేయట్లేదు. పైగా ఇవాళ కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఏదైతే బొన్నేని హాస్పిటల్ డాక్టర్స్ కాకుండా బయట నుంచి 4 డాక్టర్స్ కాకినాడ నుంచి కూడా వస్తున్నారు, వచ్చి రోజు అమ్మాయిని పరీక్షించి అది నివేదిక కలెక్టర్ గారికి అందజేస్తారు. ఏం తెలియకుండా ఏదో
పార్టీ మీద మా పునరుద్ధరించడానికి, మా నాయకుడి మీద పునరుద్ధరించడానికి ఇలాంటివన్నీ చేయడం అన్నది మీరు చాలా దౌర్భాగ్యం. అది ఇటువంటి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు చేయకుండా పారదర్శకంగా మీరు ప్రజలకు సేవ చేయండి, రాయమండ్రిలో ఉండండి, మంచి చెడ్డల గురించి ఆలోచించండి, ప్రజా సంక్షేమం గురించి పాటుపడండి, శబాష్ అనిపించుకోండి. అదే ఎంతసేపు మా ఎమ్మెల్యే మీద ఈర్ష్యతోటో మా పార్టీ మీద ఈర్ష్యతోటో వ్యవహారం చేసి ప్రజలు ఏదో మీరు మెప్పు పొందేద్దాం మాత్రం అనుకోవచ్చు. మీ వీడియో క్లిప్పింగ్స్ అన్ని చూపించినవన్నీ కూడా సాక్షి పేపర్ ఎన్ని నిజాలంటే ప్రజలకు తెలుసు. సాక్షి పేపర్లో అన్ని తీసుకొచ్చి క్లిప్పింగ్ వేసి చూపించి ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు. మీరు ఎన్ని చేసినా కూడా ప్రజలకు రాలేరు, ప్రజలు మనల్ని పొందలేరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కరెక్ట్ అయితే డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేయమనండి. ఆయన చెప్పింది కరెక్ట్ అయితే, మీరు అడిగిన ప్రశ్న కూడా కరెక్టే. డిపార్ట్మెంట్ని ఆయన రేట్ చేయమనండి, అరెస్ట్ చేయమనండి, అరెస్ట్ చూపించమనండి డిపార్ట్మెంట్ని. ఇప్పుడు అంత పబ్లిక్గా చెప్తుంటే డిపార్ట్మెంట్ ఎదురుగడ కూర్చోరు కదా. ఏమైనా కొంత తెలియక చేస్తున్నారు అనుకోండి, నిజంగా చేస్తున్నారు, ఏదో అబద్ధం మాటలు, ఏదో మా వాళ్ళ మీద పొరకు చెప్పాలని నిజంగా చెప్తే అరెస్ట్ చేయండి, మీరు పట్టించేప్పుడు ప్రెస్ మీట్లో కూర్చోండి. అంతేగాని ఏమీ లేకుండా ఏదో మాట్లాడితే అలాగే సార్. ఇప్పుడు వాళ్ళుగా మాట్లాడేది గారు ప్రెస్ మీట్లో ఏమన్నా మీరు పట్టుకోమంటే దానికి అర్థమేంటి సార్? మీరు పట్టింది ఏంటంటే దానికి అర్థమేంటి? మా కూడా చేయట్లేదని చేస్తే పట్టుకోండి, పట్టుకోండి సార్. అంటే గతంలో వాళ్ళు అదే వాటిలో ఆడించి డబ్బు చేసుకున్నారు, అదే వాటిలో ఆడించి డబ్బు చేసుకున్నారు. మరి అప్పుడు మీరు అవన్నీ కూడా చేయట్లేదని పార్టీలో రావాలని చెప్పి మా కోయిలరావు గారిని జీపెక్కి తీసుకెళ్ళి మీరు పార్టీలో రావాలని బెదిరించిన వ్యక్తి కూడా వేయలేదు. మరి అప్పట్లో మీరు ఎందుకు పట్టుకోలేదండి? గతంలో అలా ఆడించినప్పుడు మీరు ఎందుకు పట్టుకోలేదు? లేదు సార్, నేను పట్టుకోవడానికి ఏది కంప్లైంట్ చేస్తున్నా మా డిపార్ట్మెంట్ ఏదైనా మా చేతిలో ఉండేది ఏంటండి. డిపార్ట్మెంట్ అంతా వాళ్ళు చేస్తున్నా వాళ్ళు చెప్పినట్టు నడిచింది. ఇప్పుడు మేము ప్రజా సంక్షేమం కోసం మేము డిపార్ట్మెంట్ టచ్ చేయట్లేదు. మీరు పారదర్శకంగా చేయండి, ఎవరు తప్పుంటే అరెస్ట్ చేయని చెప్తున్నాం. ఈ మాట వాళ్ళు 5 సంవత్సరాల ప్రభుత్వం ఏ రోజు చెప్పారా? చెప్పలేదా? సపోర్ట్ చేశారు. ఇవాళ రౌడీని తీసుకొచ్చి బీసీ కార్పొరేషన్ ఏదో ప్రెసిడెంట్ చేస్తే ఇక మనం ఏం చెప్తాం సార్ వాళ్ళ గురించి? వాళ్ళ ప్రభుత్వమే రౌడీ ప్రభుత్వం. అక్కడ ఆయన జగన్ గారి నుంచి వచ్చింది, అది నేర్చుకొని అదే రౌడీ రాజకీయం చేస్తున్నారు. మేము దానికి ఏం చెప్తాం? వాళ్ళు చెప్పే కదా, ఎస్పీ చెప్పాం 5,000 రూపాయలు 4,500కి 6 టన్నుల యూనిట్ సప్లై చేస్తున్నాం. మీరు దమ్ము ధైర్యం ఉన్నారు, 35,000 అమ్ము దొబ్బారు మీరు. అప్పుడు ప్రజలు మీకు ఏమీ తెలియలేదని కూడా చెప్తాం. ఇప్పుడు 5,000కి అమ్మితే మీరు లెక్కేసుకోమనండి, 4,500 5,000 అంటే ఇంకా తక్కువ ఇస్తున్నారు. ఇస్తుంటే ఇసుక వ్యాపారం చేసేవాడికి ఏమొస్తుంది? నా వాడికి ఇచ్చి డబ్బింగ్ చేస్తుంది, మళ్ళీ లోడ్ చేస్తుంది, ఇవన్నీ లెక్కేసుకోమని మీ డిమాండ్స్ చెప్పండి. ఏడే మీ డిమాండ్స్ ఏంటి చెప్పండి. ఇదేంటి దీనితోనే ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏంటంటే ఏదైనా కూడా ప్రజల కోసం కష్టపడమనండి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడమనండి. ప్రజలకు ఇబ్బంది అయింది మీ ద్వారా లేకపోతే ఎవరి ద్వారా మాకు తెలియపరచండి, దాన్ని మేము సరి చేసుకుంటాం. మేమైతే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాం అనుకుంటున్నాం. ప్రజలు కూడా మమ్మల్ని నమ్ముతున్నారు. ఏమైనా తేడా ఉన్నదనుకోండి, పలానా తేడా ఉన్నదని తెలియపరచండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయమని చెప్పండి, ప్రతిపక్షంగా పోరాడండి, తప్పు లేదు. అంటే అబద్ధ వ్యవహారాలు, అవాకులు చవకులు పేంటాలు, మా కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాలు ఏమీ లేకుండా చేయొద్దని చెప్తున్నాం. అలా చేసేలా ఉంటే మీరు చేసి గతంలో అన్నీ కూడా ఆల్రెడీ లైన్లో ఉన్నాయి, మేము అవన్నీ కూడా తీస్తున్నాం, అన్నీ రెడీగా ఉన్నాయి. మీరు అలా నోట్ చేసుకుని మా తప్పులో ఉంటే మీరు పెట్టుకుని కేసులు ఇబ్బంది లేదు. మీ అందరూ రెడీగా ఉన్నారు, ఒక్కొక్కరు లోపలికి వెళ్ళడానికి. అది మాత్రమే గ్యారెంటీ. ఆయనకి చిప్పు పనిచేయట్లేదేమో నాకు డౌట్ ఉంది. ఒకసారి చిప్పు చెక్ చేయించుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ముందు కబ్జా గురించి మాట్లాడుతుంది. సైట్ ఎక్కడో కాదు, అడిగితే కదా. ఈ సైట్ గవర్నమెంట్ భూమి కబ్జా చేసేసారు అని చెప్పేసి ఏదో నోటుకొచ్చింది. ఎవడో కూడా తిరిగే ఓ 90 ఏజ్ చెప్పాడో, క్వార్టర్ ఏజ్ చెప్పాడో, ఈయన మరి అది ఏమన్నాడో ఏం మాట్లాడుతాడో అర్థం కావట్లేదు. ఇది ప్రైవేటు భూమి, ఇదిగో దాని ప్లాన్ కాపీ. గవర్నమెంట్ భూమి అయితే అది 20 సంవత్సరాల నుంచి అక్కడ రామాలయం పూజలు, పెళ్ళిళ్ళు చుట్టుపక్కల అందరూ చేసుకుంటున్నారు, అన్నిటికీ కూడా ఉంది. అది గవర్నమెంట్ భూమి అయినప్పుడు ఆ వేళ 5 సంవత్సరాల్లో మీరు ఏం కాపు కాశారంటే తెలియలేదా? గవర్నమెంట్ భూమిని తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మీ నాయకులు అక్కడే ఉన్నారుగా, వాళ్ళు తీసుకొచ్చి దాన్ని
ప్రజోపయోగానికి ఉపయోగించవచ్చు కదా. అది ఎవరిదో ప్రైవేట్ భూమి, ఎవడో కొనుక్కున్నాడు, దానికి ఎమ్మెల్యేకి సంబంధం ఏంటంటే? అంటే ఎవడో 90 అని చెప్తే నువ్వు గోడ దాగి మాట్లాడుతున్నావా ఏంటి? నాకు తెలియగడుగుతున్నాను. నెంబర్ 1, అది ఖచ్చితంగా అది గవర్నమెంట్ భూమి అయితే రా బయటికి రేపు ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి చెప్పి అది మా వార్డులో ఉంది, కార్పొరేటర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ప్రజా ఉపయోగానికి ఉపయోగించుకుందాం. అంతేగాని అర్థం లేని ఆరోపణలో మాట్లాడద్దని చెప్తున్నాం. అలాగే ఆయన నాకు అర్థం కావట్లేదు, ఎవరో ఫీడింగ్ ఇస్తున్నారో నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే మాకు ఉపయోగం అనుకోండి. ఎందుకంటే ఆయన మాట్లాడే సొల్లు చెప్పి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు శాండ్ గురించి మాట్లాడుతున్నాను, బ్రిడ్జి గురించి మొన్న విన్నాను. బ్రిడ్జి 30 మీటర్ల లోపలికి తోలేస్తున్నారు. 30 మీటర్లు అంటే 100 అడుగులుగా బాబా, 100 అడుగుల లోపల తవ్వేస్తే మనుషులు ఎవరో పనిచేయరు. కాబట్టి తెలుసుకుని మాట్లాడు. 100 అడుగులు తవ్వేస్తే ఎప్పుడో బ్రిడ్జి కూలిపోతుంది. అలాగే ఇసుక గురించి మాట్లాడతారు. ఈవేళ ఛాలెంజ్ ఏం చెప్తాను ఎవరు సరే, గవర్నమెంట్ టన్ను 229 రూపాయలు నిర్ణయించింది. 220 రూపాయలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు అందరూ కూడా. ఎందుకంటే ఇసుక వ్యాపారం అందరూ అనుకున్నంతగా లేదు. ఈయన 12,000, 13,000, 20,000 అని చెప్తున్నాడు. లేదా మార్జినేషన్ అమ్ముకోండి, మీకు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి తగ్గించి పంపిస్తారు మా వాళ్ళు. కాబట్టి నిరాధారమైన ఆధారం లేకుండా మాట్లాడొద్దని చెప్తున్నాం. అలాగే ప్రతిదీ రాజకీయమే. ఆ ప్రవీణ్ పాడాల గారు పాపం చనిపోయి ఉంటే అక్కడ ఆ కార్యక్రమాలకు ఏ హెల్ప్ కావాలో చేయడం మానేసి అక్కడ కూడా రచ్చరచ్చే. ఎక్కడికి వచ్చిన ఇదే పని. ఆయన రాంబాబు గారు అన్నట్టు 15 రోజులు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారా లేదా స్లీపింగ్ ఆపరేటర్స్ పడుతున్నా మంచి మధ్యలో లేచి బయటకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైనా ఆచి తూచి మాట్లాడండి, లేదంటే పని చేయండి. రేపు 4వ తారీఖు నుంచి మేము ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నాం. ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో మేము ట్రైనింగ్ క్లాసులు పెట్టి చెప్తున్నాం. మా కార్యకర్తలకి అవకాశం ఉంటే ఆయన కూడా వెల్కమ్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఈ పిచ్చి వేలాంపులన్నీ ఆపుకుంటే రాజకీయంగా మీకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రజా ఉపయోగాలకు సంబంధించిన ఏమన్నా ఉంటే రా, రోడ్డు మీదకి రా. గట్టిగా 10 మంది కూడా రారు. ఒక 2 మనం చూసే 2 జీపులు సరిపోతున్నాయి. ఇదివరకు అలా అడ్డు పెట్టుకుని తీసుకొచ్చేవారు. ఇప్పుడు వాళ్ళ వెనకాల ప్రెస్ మీట్ పెట్టుకుని కూర్చుని నాయకులు కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. సో కాబట్టి అసందర్భ పేలాపలు పేలొద్దని చెప్పేసి ఏదైనా సరే కొంచెం ఎవరైనా మీ పక్కన మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్పో రైటో తెలుసుకుని మాట్లాడమని చెప్పేసి ఆయనకి పత్రికాముఖంగా తెలియజేయాలి.